హాయ్ లర్నర్స్, ఈరోజు మనము ద రోడ్ నాట్ టేకెన్ పోమ్ ఇంట్రడక్షన్. దిస్ వాజ్ రిటన్ బై రాబర్ట్ ఫస్ట్ గారు రచించినటువంటి ద రోడ్ నాట్ టేకెన్ పోమ్ని చూద్దాము. సో ఈ లెసన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, let us see this poem. In the poem The Road Not Taken, the road symbolizes our life. The poet says that the path refers to here the way. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పోమ్లో మన యొక్క లైఫ్కి సంబంధించినటువంటి సింబాలిజమ్స్ ఎంతగానో ఆథర్ గారు మనకి చెప్పడం జరిగింది. ద పోయిట్ సేస్ దట్ ద పాత్ దట్ వీ డోంట్ చూస్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ ద రోడ్ నాట్ టేకెన్. సో ఆ యొక్క వేస్ అనేవి, ఇంకా ఆథర్ గారు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క పాత్ దారి అయితే ఏదైతే ఉందో వీ డోంట్ చూస్ అంటున్నాడు. అంటే మన లైఫ్లో మనం ఒక్కోసారి మనం సెలెక్ట్ చేసుకోము, అయినప్పటికీ దాన్ని ఏమని చెప్తున్నాడు అంటే ద రోడ్ నాట్ టేకెన్ అని వివరించడం జరిగిందనమాట. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకోకుండా ఉన్నదో దాన్ని మనం ఆ వేలో మనం వెళ్ళలేదు అనేటువంటి రిఫరెన్స్లో ఈయన చెప్పడం జరిగింది. హీ డిస్క్రైబ్స్ హిజ్ ఫీలింగ్స్ అబౌట్ దట్ చాయిస్ దట్ హీ హ్యాడ్ లెఫ్ట్ ఇన్ ద పాస్ట్. ఇంకా ఈయన ఏం డిస్క్రైబ్ చేస్తున్నారు, అతని యొక్క అనుభూతుల విషయం గురించి చెప్పాలి అంటే పాస్ట్లో అంటే జరిగిపోయిన దాని విషయంలో దాన్ని అతను ఎప్పుడో వదిలివేయడం కూడా జరిగిపోయిందంట. ఏదైతే చాయిస్ని అతను ఎంచుకోవాలనుకుంటున్నాడో దాన్ని వదులుకోవడం అనేది కూడా జరిగిందనమాట. ద పాత్ విచ్ వీ హ్యావ్ చోజెన్, ఏదైతే ఒక దారి ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటామో, డిసైడ్స్ అవర్ ఫ్యూచర్, అది ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటిది ఏదైతే ఉందో అది మన లైఫ్ని డిసైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఏ విధంగా ఉండాలి, ఎటు వెళ్ళాలి అని చెప్పేసి. అలానే అవర్ డెస్టినేషన్, మన చివరికి అంతిమ ప్రయాణం కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ద ఇంపార్టెంట్ మెసేజ్ దట్ ద పోయిట్ వాంట్స్ టు గివ్ ఈజ్ దట్ ద చాయిస్ దట్ వీ మేక్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ అవర్ ఫ్యూచర్. సో ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ మెసేజ్ పోయిట్ గారు మనకి ఏమి ఇస్తున్నారంటే, మనం తీసుకున్న ఈ చాయిస్ ఏదైతే ఉందో వి మేక్ హ్యాజ్ ఏ ఇంపాక్ట్, మన యొక్క ఫ్యూచర్ లైఫ్ని బాగా ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. అలానే అండ్ ఇఫ్ యూ మేక్ ఏ రాంగ్ చాయిస్, ఇదే సమయంలో మనం ఏదైనా రాంగ్ చాయిస్ని ఎంచుకున్నట్లయితే వి రిగ్రెట్ ఇట్, మనం బాధపడతాం తప్పకుండా. బట్ కెనాట్ గో బ్యాక్ ఆన్ ఇట్. ఇంకా ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నారు, మనం ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం, ఒకవేళ అది రాంగ్ అయ్యి ఉండొచ్చు, అలానే దానివల్ల మనకు బాధ కలగచ్చు, కానీ దాని నుండి వెనుతిరిగి వెళ్ళకూడదు అనేటువంటి సూచన మనకి ఇవ్వడం జరుగుతుంది. సో వీ మస్ట్ బీ వైజ్ వైల్ మేకింగ్ చాయిసెస్. అయితే మనం చాలా తెలివిగా జ్ఞానంగా ఉన్నట్లయితే మనకున్నటువంటి చాయిస్ని ఏవైతే ఉంటాయో వాటిని మనం అధిగమించి ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి రాబర్ట్ ఫస్ట్ చెప్పడం జరిగింది. సో లెట్ us see this stanza here. Two roads diverged in a yellow road, and sorry I could not travel both, and be one traveller long I stood, and looked down one as far as I could, to where it bent in the undergrowth. See here, yellow wood diverged, and here one traveler. We should remember all these things. Let us see this explanation what we have here. And diverged refers to here separated and took a different direction. Diverged means డిఫరెంట్ డైరెక్షన్లో చూపించేటువంటి సపరేట్ అయ్యేటువంటి విషయంలో చూసుకోవచ్చు. ఎల్లో వుడ్ రిఫర్స్ టు ఫారెస్ట్ డీకంపోజింగ్ లీవ్స్, అంటే మనకిప్పుడు ఆకు రాలే కాలం అని చెప్తూ ఉంటాం కదండి, దానికి రిఫరెన్స్. ఇట్ రిఫర్స్ టు ఆటమ్ సీజన్. అండర్ గ్రోత్, డెన్స్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ బుషెస్ మీన్స్ ద ఫారెస్ట్. ఓకే, లెట్ us see this. ఓకే, రైట్.
Once the poet was walking down a road and then there was a diversion. ఇక్కడ పోయిట్ ఏం చెప్తున్నాడంటే మనకి ఇక్కడ పోయెట్ అనే అతను అలా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఆ రోడ్డు వైపు నడుచుకుంటూ వెళ్ళేటువంటి సమయంలో ఒక డైవర్షన్ కనబడిందంట. దేర్ వర్ 2 డిఫరెంట్ పాత్స్. అక్కడ 2 రకాలైనటువంటి పాత్స్ ఉన్నాయంట. వన్ ఈజ్ లెఫ్ట్ సైడ్ అండ్ అదర్ వన్ ఈజ్ రైట్ సైడ్. అండ్ హీ హ్యాడ్ టు చూజ్ వన్ అవుట్ ఆఫ్ దెమ్. సో 2 వేస్ అంటే 2 వేస్ ఉన్నప్పుడు డెఫినెట్గా వీ షుడ్ చూజ్ ఎనీ వన్ అవుట్ ఆఫ్ దెమ్, రైట్? సో అతను కూడా అనుకుంటా ఉంటాడు, నేను ఖచ్చితంగా ఒకటి చూస్ చేసుకోవాల్సి ఉంది అని. ద పోయిట్ సేస్ దట్ యాజ్ హీ వాజ్ వన్ పర్సన్, ఒకే పర్సన్ ఉన్నట్లయితే ఏమవుతుందంట, ఒకే పర్సన్ ఉన్నట్లయితే హీ కుడ్ ట్రావెల్ ఆన్ వన్ రోడ్ ఓన్లీ. అతను ఒకే రోడ్లో వెళ్ళవలసిన పరిస్థితి ఉందంట. ఓకే, అండ్ హీ హ్యాడ్ టు చూజ్ వన్ అవుట్ ఆఫ్ దీస్ 2 roads. Yellow wood means a forest with leaves which are wearing out and they have turned yellow in color. అతను ఉన్నటువంటి 2 రోడ్స్లో ఖచ్చితంగా ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ యొక్క రోడ్డు కూడా ఎలా ఉందంట, ఎల్లో వుడ్ తోటి ఉండిపోయిందంట. అంటే ఆకు రాలడము, ఫారెస్ట్ సైడ్ లాగా లీవ్స్ అన్నీ అక్కడ కింద పడిపోయినట్టు. అలానే వైల్ ఆర్ వేరింగ్ అవుట్ అండ్ దే హ్యావ్ టర్న్డ్ ఎల్లో ఇన్ కలర్. మొత్తం అంతా కూడా ఎల్లోగా ఉంది అన్నమాట. ఈ ఎల్లో రిఫరెన్స్ అనేది ఏంటి అంటే ఆటమ్ సీజన్కి గుర్తు. It represents a world which is full of people where people have been living for many years. ఇది ఇంకా ఏ విధంగా రిప్రజెంట్ చేస్తుందంట, మొత్తం ప్రపంచం యావత్తులో కూడా మొత్తం ప్రజలతో నిండిపోయినది. అలానే చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు అనేటువంటి ఇండికేషన్లో కూడా ఇక్కడ రిప్రజెంట్ చేయడం అనేది జరిగింది. దే రిప్రజెంట్ పీపుల్ హూ ఆర్ ఓల్డర్ దాన్ ద పోయిట్. వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంట, ఆ పోయిట్ కంటే కూడా చాలా పెద్దవాళ్ళుగా రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుందంట. అలానే ద పోయిట్ కెప్ట్ స్టాండింగ్ దేర్ అండ్ లుక్డ్ ఎట్ ద పాత్ వెరీ కేర్ఫుల్లీ యాజ్ ఫార్ యాజ్ హీ కుడ్ సీ ఇట్. అలానే ఇంకా ఏం చెప్తున్నాడు ఇక్కడ పోయిట్, అతను కెప్ట్ స్టాండింగ్ దేర్, అక్కడే నిలబడిపోయి ఉంటూ అక్కడే తదేకంగా చూస్తూ మొత్తం అంతా కూడా అక్కడ ఉన్న పరిసరాలంతటినీ కూడా గమనించడం అనేది జరుగుతుంది, చూడడం అనేది జరుగుతుంది. బిఫోర్ టేకింగ్ ద పాత్, అంటే ఎప్పుడైతే ఈ యొక్క దారిని అతను తీసుకోవడం జరిగిందో, హీ వాంటెడ్ టు నో హౌ ఇట్ వాజ్. అతను తెలుసుకోవాలనుకుంటున్నాడు తను వెళ్ళినటువంటి దారి ఏ విధంగా ఉందో అని చెప్పేసి అతను తెలుసుకోవాలనుకుంటున్నాడు. వాజ్ ఇట్ సూటబుల్ ఫర్ హిమ్ ఆర్ నాట్. ఇంకా ఏమనుకుంటున్నాడు, అసలు అది అతనికి సరిపోతుందా లేదా, సూటబుల్గా ఉంటుందా లేదా అనేటువంటి డౌట్లో కూడా ఉండడం అనేది జరిగింది. హీ వాజ్ ఏబుల్ టు సీ ద పాత్ టిల్ ఫ్రమ్ వేర్ ఇట్ కవర్డ్ ఆఫ్టర్ విచ్ ఇట్ వాజ్ కవర్డ్ విత్ ట్రీస్ అండ్ వాజ్ హిడెన్. ఇంకా ఏ విధంగా ఉందంట, ఆ యొక్క అతను చూడగలుగుతున్నాడు అంటే దారి ఎట్లా ఉంది అంటే మొత్తం కవర్ అయిపోయిందంట. అలానే మొత్తం ట్రీస్ తోటి మొత్తం ఏమి కనబడుకోకుండా వాజ్ హిడెన్, అంటే అక్కడ ఏదో దాగి ఉన్నట్టుగా అతను చూడడం జరిగింది. ఇట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్. ఇదే విధంగా మన లైఫ్లో కూడా కొన్ని సంభవిస్తూ ఉంటాయి. ఇన్ అవర్ లైఫ్ ఆల్సో వెన్ వీ హ్యావ్ చాయిసెస్. అదేటువంటి సమయంలో మనకి చాలా చాయిసెస్ కూడా ఉన్నప్పుడు వీ హ్యావ్ ఆల్టర్నేటివ్స్. అలానే ఆల్టర్నేటివ్స్ కూడా ఉంటాయి. సో బట్ వీ హ్యావ్ టు చూస్ ఓన్లీ వన్ అవుట్ ఆఫ్ దెమ్. సో మనం ఏం చేయాలి, ఉన్నటువంటి వాటన్నిటిలో కూడా ఒక్కటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనకి ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, చాయిసెస్ ఉంటాయి, కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఒక రూట్ మాత్రమే. We take time to think about the pros and cons. Here refers to pros and cons means advantages or disadvantages. సో మనం ఏంటి అంటే మనం ఇది కరెక్ట్ వే తీసుకుంటున్నామా లేదని కొంత సమయం తీసుకుని దానికోసం ఆలోచించి అసలు ఈ కోర్సులో మనం చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు,
స్టూడెంట్స్ కూడా 10th అయిపోగానే ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ తీసుకోవాలి, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి, లేదంటే దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయా లేవా అనేటువంటి థాట్లో. అలానే జాబ్, మనకి 2-3 జాబ్స్ వచ్చినాయి అనుకోండి ఒకేసారి, ఏ జాబ్ మంచిది, ఏ జాబ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి లైఫ్ ఫ్యూచర్ బాగుంటుంది. అలానే మ్యారేజ్ విషయంకి వచ్చేటప్పటికి మనం ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా డిఫరెంట్ మనం దానికోసం ఎంతో సమయం కేటాయిస్తామో ఆలోచిస్తాము. అండ్ వెదర్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ అస్ ఆర్ నాట్, అండ్ ఓన్లీ దెన్ వి టేక్ ఏ డెసిషన్ ఆన్ వాట్ పాత్ వీ షుడ్ చూస్. సో ఇటువంటి సమయంలో మనం డెఫినెట్లీ వీ హ్యావ్ టు, మనం దీనికి సరిపోతామా లేదా అనేటువంటి ఆలోచనలో కూడా మనం ఉండడం జరుగుతుంది. సో ఫైనల్గా మనం ఒక డెసిషన్ తీసుకుంటాము, అదే వేలో మనం చివరికి నడవడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద ఫస్ట్ స్టాంజా. So we look at second stanza. Then took the other just as fair, and having perhaps the better climb, because it was gracy and wanted wear, though as for the passing there had worn them really about the same. So fair refers to as good as the other one. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏదైనా ఆల్రెడీ ఒకటి సెలెక్ట్ చేసుకొని అదే రూట్లో మనం వెళ్తూ ఉన్నాం అనుకోండి. సో అదర్ రూట్ కూడా బాగానే ఉందేమో అనేటువంటి థాట్ కూడా మనకి రావచ్చు కదా. సో మనం ఇట్లా వచ్చేసాము, సో అదైతే కూడా బాగుండేదేమో కదా అనేటువంటిది అనమాట ఫెయిర్. అండ్ క్లైమ్ బెటర్ ఆప్షన్. గ్రేసీ మీన్స్ అన్యూజ్డ్, అని మనం తీసుకోకుండా దేన్నైతే వదిలేసి ఉంటున్నామో దాన్ని అన్యూజ్డ్ కింద మనం చెప్పుకోవచ్చు. వాంటెడ్ వేర్ రిఫర్స్ టు హియర్ హ్యాడ్ నాట్ బీన్ యూజ్డ్. ఇక్కడ ఈ యొక్క సందర్భం ఏంటో అనేది ఒకసారి మనం చూద్దాము. పోయిట్ యొక్క ఇంటెన్షన్. పోయిట్ కెప్ట్ ఆన్ లుకింగ్ ఎట్ వన్ పాత్ ఫర్ ఏ లాంగ్ టైమ్ టు చెక్ if it is the right path for him or not, and then he decided and started walking on other path, because he felt that the both paths were equally good. సో ఇక్కడ పోయిట్ ఏం చెప్తున్నాడంటే, ఒక పాత్ అంటే ఒక దారిలో మనం ఎప్పుడైతే మనం వెళ్తూ చూసుకుంటూ సెలెక్ట్ చేసుకుని వెళ్తూ ఉన్నామో, చాలా లాంగ్ టైం, చాలా సమయం గడిచిపోతున్నటువంటి సమయంలో మనం దాన్ని చెక్ చేసుకుంటూ ఉంటాం, ఎలా ఉంటుంది ఈ యొక్క లైఫ్, ఎలా ఉంటుంది, ఇఫ్ ఇట్ ఈస్ రైట్ పాత్ అంటే ఇది కరెక్ట్ వేలోనే వెళ్తున్నామా లేదా. అలానే అతడు ఇంకా అదేటువంటి సమయంలో అలానే అతను ఫీల్ అవుతాడంట, హీ ఫెల్ట్ దట్ ద బోత్ పాత్స్ వర్ ఈక్వల్లీ గుడ్. సరే, ఈ రెండు దారులు కూడా మనకి కరెక్ట్గానే అయి ఉండొచ్చు కదా అని చెప్పేసేసి అతను థింక్ చేస్తూ ఉంటాడనమాట. హీ డిసైడెడ్ అండ్ స్టార్టెడ్ వాకింగ్ ఆన్ అనదర్ పాత్. తను మళ్ళీ వేరే పాత్లో వెళ్తే ఎట్లా ఉంటుంది, లేదా రెండు కూడా మంచిగానే ఉంటాయేమో అని చెప్పేసేసి. హీ సేస్ జస్ట్ యాజ్ ఫెయిర్. ఫెయిర్ రిఫర్స్ టు హియర్ యాజ్ గుడ్ యాజ్ అనదర్ వన్. అంటే ఇక్కడ వేరే వే కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు కదా. నేను ఇప్పుడు ఎంపీసీ గ్రూప్ తీసుకున్నా, బైపీసీ గ్రూపు, లేదంటే డిగ్రీలో దేనికి వెళ్ళాలి, ఇలా డిఫరెంట్. సో ఇది కూడా మంచిగానే ఉంటుంది కదా అని చెప్పేసి ఈ విధంగా ఎటువంటి ఆలోచనలు ఉంటాయో ఇక్కడ కూడా అటువంటి థాట్స్ తోటే ఈ యొక్క ఆతు నడుస్తూ ఉన్నాడు. హీ ఫెల్ట్ దట్ బోత్ పాత్స్ వర్ ఈక్వల్లీ గుడ్ అండ్ స్టార్టెడ్ వాకింగ్ ఆన్ వన్ ఆఫ్ దెమ్. అతను థింక్ చేస్తూ ఉన్నాడు అనమాట, అతను ఫీల్ అవుతున్నాడు ఈ రెండు దారులు కూడా గుడ్డే, బాగానే ఉంటాయి, అలానే ఏదో ఒక దారిలోనే నడవలసిన పరిస్థితి అనేది ఉంటుంది, అలానే నడవడం స్టార్ట్ చేస్తాడు. హీ యాడ్స్ దట్ మేబీ హీ ఫెల్ట్ దట్ ద పాత్ వాజ్ బెటర్ ఫర్ హిమ్, సో హీ చూజెస్ ఇట్ యాజ్ ఇట్ హ్యాడ్ గ్రాస్ ఆన్ ఇట్, విచ్ మీన్స్ దట్ ఇట్ వాజ్ అన్యూజ్డ్. సో తను నిర్ణయించుకున్నటువంటి పాత్, తను నిర్ణయించుకున్నటువంటి వే ఏదైతే ఉందో అతనికి బెటర్గానే ఉందంట. అలానే తను ఏదైతే నిర్ణయించుకోకుండా వేరే దారి ఏదైతే ఉందో అన్యూజ్డ్గా అంటే ఉపయోగించుకోకుండా అట్లానే ఉందో అది గ్రాస్ తోటి అలానే ఆ విధంగా ఉండిపోవడం అనేది జరిగింది. నాట్ మెనీ పీపుల్ హ్యాడ్ వాక్డ్ ఆన్ దిస్ పాత్ ఎర్లియర్. ఇంకా ఏమని చెప్తున్నాడు, ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ యొక్క దారిలో ఎవరు కూడా నడిచి ఉండరేమో అంటే అతను ఆ విధంగా ఫీల్ అవుతూ ఉన్నాడు. నేను ఈ వే నేను ఎంచుకున్నాను, ఇటువంటి దారిలో ఇంకెవరు నడిచి ఉండరేమో,
అని చెప్పేసేసి అనుకుంటున్నాడు. దట్ ఈజ్ వై దిస్ పాత్ వాజ్ గ్రేసీ. మరి ఈ యొక్క వే అంతా కూడా ఎందుకు ఇలా ఉండిపోయింది, ఎవరు యూజ్ చేయకోకుండా ఎందుకు ఉండిపోయింది అని అనుకుంటున్నాడు. అండ్ వాంటెడ్ వేర్ రిఫర్స్ టు హియర్ ఇట్ వాజ్ నాట్ వాక్డ్ ఓవర్ బై మెనీ పీపుల్. అంటే చాలామంది కూడా వెళ్ళవలసిన రూట్ కదా, కానీ అట్లా వెళ్ళకోకుండా వీళ్ళందరూ ఎందుకు ఉండిపోయారు ఇట్లాగా అని చెప్పేసేసి ఆథర్ థింక్ చేస్తూ ఉన్నాడనమాట. ఆఫ్టర్ హీ వాక్డ్ ఆన్ ద పాత్ ఫర్ సమ్ డిస్టెన్స్, అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత హీ రియలైజ్డ్, ఏం రియలైజ్ అయ్యాడంట, దట్ బోత్ ద పాత్స్ హ్యాడ్ బీన్ వార్మ్ అవుట్ ద సేమ్ వే. చివరికి ఆ యొక్క ఆ వే, ఆ డెస్టినేషన్ ఏదైతే ఉందో, ఈ 2 పాత్స్, ఈ 2 దారులు ఏవైతే ఉన్నాయో దగ్గరగా ఒకలాగానే ఉన్నాయంట. బోత్ ద పాత్స్ వర్ సిమిలర్ అండ్ వార్న్ ఇట్. 2 కూడా చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నాయంట ఈ 2 దారులు కూడా. ఈవెన్ ఇన్ అవర్ లైఫ్, ఈ విధంగా మన లైఫ్లో కూడా చూసుకున్నట్లయితే, వీ టేక్ ఎనీ పాత్ ఆర్ ఆప్షన్, మనం ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము లేదా ఒక దారిలో వెళ్తాము. బట్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఏ సేమ్ బెనిఫిట్స్. చివరికి వాళ్ళందరూ కూడా ఒకటే బెనిఫిట్, సేమ్ బెనిఫిట్ అనేది పొందడం అనేది జరుగుతుంది అనమాట. అందరూ కూడా వాటిలో డిసడ్వాంటేజెస్ ఉంటాయి, అలానే ప్రాబ్లమ్స్, సమస్యలు అనేవి ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా వీ మస్ట్ ఫేస్ దెమ్. వీటన్నిటిని కూడా మనం ఫేస్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతూనే ఉంటాయి అన్నమాట. వీ థింక్ దట్ వీఆర్ చూసింగ్ ఏ బెటర్ ఆప్షన్, బట్ ఇట్ ఈస్ నాట్ దట్ వే. బట్ సో హియర్ వీ థింక్ దట్ వీఆర్ చూసింగ్ ఏ బెటర్ ఆప్షన్. మనం ఒక బెటర్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఇట్ ఈస్ నాట్ దట్ వే. అలా ఉండకపోవచ్చు, బట్ మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి దాంట్లో వెనుతిరుక్కోకుండా ముందుకి సాగిపోవాలి. సో దిస్ ఈజ్ అ స్టాంజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ స్టాంజర్స్ సమ్మరీ. సో థ్యాంక్ యూ లర్నర్స్.